పేరు సత్యం అండి. నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లక్ష్మీమూరు గ్రామం నుంచి హైదరాబాద్ రావడం జరిగింది గత 22 సంవత్సరాల క్రితం. మాది కంప్లీట్గా వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం అగ్రికల్చర్కు సంబంధించిన రిలేషన్ ఉంది కాబట్టి దీనిని ఎలా చేయాలి ఏందనేది కొత్త కాన్సెప్ట్ తోటి ఇండియాలో మొట్టమొదటిసారి గోధుమ గడ్డిని ఎలా పెంచాలి, దాన్ని పెంచే విధానం గురించి నేను యుఎస్లో ఉన్న డాక్టర్ సునీల్ గారు తర్వాత ఇంకా మిత్రులు నాకు సజెషన్ చేయడం ద్వారా వీట్ గ్రాస్ను పెంచే విధానాన్ని బుక్స్ ద్వారా తెలుసుకొని పెంచడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటికీ గత 22 సంవత్సరాలుగా కంటిన్యూగా వీట్ గ్రాస్ జ్యూస్ హైదరాబాద్లో నేను కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న చిన్న వయసులోనే రకరకాల అనారోగ్య సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు చూస్తే నాకు తెలిసిన చిన్ననాటి రోజుల్లో ఒక పెద్ద హీరో సినిమా థియేటర్ దగ్గర టికెట్స్ గురించి లైన్ కట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు క్యూ కడుతున్నారు, బిల్ కట్టే కాడ క్యూ కడుతున్నారు, టెస్ట్ల కాడ క్యూ కడుతున్నారు, సర్జరీ దగ్గర క్యూ కడుతున్నారు. ఆ రోజుల్లో ఒక 40-50 సంవత్సరాల క్రితం దొరికిన ఫుడ్ ఇప్పుడు దొరకట్లేదు. అలాంటి ఆకుకూరలు కూరగాయలు కూడా ఇప్పుడు దొరకట్లేదు. ప్రజలు ఆన్లైన్ ఫుడ్ తినడం ద్వారా, ఆయిల్ ఫుడ్ తినడం ద్వారా ఒకేసారి కుకింగ్ చేసిన ఆయిల్ను రీసైకిల్ చేస్తూ ఉన్న బ్రేక్ఫాస్ట్ తినడం ద్వారా చిన్న వయసులోనే చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. హార్ట్ ప్రాబ్లం, తర్వాత క్యాన్సరు, షుగరు, బీపీ, థైరాయిడ్ ప్రతి ఒక్క సమస్యలు వస్తున్నాయి. మనం ఎలాంటి ఆహారాన్ని తింటున్నాము అనే దాన్ని ఫస్ట్ చూసి సెలెక్ట్ చేసుకోవాలి. దానిని శుభ్రం చేసేది, మన శరీరంలో పేరుకుపోయిన మలినాలను క్లియర్ చేసేది, మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కొలెస్ట్రాల్ని మాత్రం క్లీన్ చేసేది ఒక మంచి జ్యూస్గా నేను దీన్ని ఆలోచన చేసి ప్రకృతి పరంగా పండించి